శాంతిస్తాం. అదర్వైజ్ అది మనకి ఛాన్స్ ఇచ్చినట్టే ఉంటుంది. ఈ ఫైరింగ్ కనుక ఇలాగే కంటిన్యూ అయ్యి మన సివిలియన్ క్యాజువాలిటీస్ కానీ లేకపోతే ఆర్మర్డ్ ఫోర్సెస్ క్యాజువాలిటీస్ కానీ ఈ రోజు జరిగింది అంటే ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి మళ్ళీ దీపావళి ఉంటుందండి వాళ్ళకి. ఇప్పుడు అంతర్జాతీయ ఒత్తిడి అంటున్నారు కదా, ఇప్పుడు అమెరికా కానీ చైనా కానీ మిగతా దేశాలు కానీ ఇద్దరూ సమన్వయం పాటించాలని అంటున్నారు. అంటే ఆ ఒత్తిడి ఎంతవరకు పనిచేసే అవకాశం ఉంది? మనం సమన్వయం పాటిస్తున్నాం కాబట్టి జనాలని, జనావాసాలని, ప్రజలని టార్గెట్ కాకుండా స్పెసిఫిక్గా సైనిక స్థావరాలని, ఉగ్ర స్థావరాలని మనం టార్గెట్ చేసాం. అంటే మనం ఒక రకంగా ఆ దౌత్య నీతిని పాటిస్తున్నాం, కానీ పాకిస్తాన్ అదేం పాటించడం లేదు. ఇప్పుడు ఎవరు అంతర్జాతీయ ఒత్తిడికి తలగ్గాలి ముందు? పాకిస్తాన్ అండి. ఇది చాలు. మరి ఎవరు అంతర్జాతీయ ఒత్తిడి తీసుకొచ్చినా సరే నేను ఒక మాట అన్నాను, మన భౌగోళిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినట్లయితే ఏ ఒత్తిడి కూడా మన మీద కూడా పనిచేయదండి. ఫస్ట్ ఇద్దరు గౌరవించాలి కాబట్టి పాకిస్తాన్ ముందు గౌరవించాలి. లేకపోతే మనం విరామం ఇచ్చాం కదా, గౌరవించినట్టే. మనం విరామం ఇచ్చామంటే గౌరవించినట్టే. మరి మన గౌరవాన్ని వాళ్ళు నిలుపుకోకుండా వాళ్ళు అటాకింగ్ మీద అటాకింగ్ చేస్తూ వస్తే మనం ఎవరి మాట వినవలసినటువంటి అవసరం లేదు. మన దగ్గర జస్టిఫికేషన్ ఉంది. మనం ఇమీడియట్ గా వాళ్ళు చెప్పగలం, ఎస్ మా దేశాన్ని మేము కాపాడుకోవడం కోసం మీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితిలోని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క గౌరవాన్ని, మనకు చెప్పినటువంటి వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఒక మాట చెప్పి మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చేసుకుంటామండి. అంటే శ్రీనివాస్ గారు, అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి దౌత్య నీతిని పాటిస్తూ మనం వెనక్కి తగ్గాం అనుకుందాం, కానీ పాకిస్తాన్ బుద్ధి, వక్ర బుద్ధి అనేది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ప్రజెంట్ ఇంకా క్లియర్ కట్గా మన తరం ఇంకా చూసాం, మా తరం పూర్తిగా చూసాం. నేనంటుంది ఏంటంటే, ఒకవేళ అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గాలంటే మనం పెట్టాల్సిన డిమాండ్లు ఏంటి? ఈ డిమాండ్ పాకిస్తాన్ నెరవేరిస్తేనే, లేదంటే ఈ విధంగా ఉంటేనే మేము ఒక అడుగు వెనక్కేస్తాము అని చెప్పడానికి ముందు మనం పెట్టాల్సిన షరతులేంటి, మనం పెట్టాల్సిన డిమాండ్లు ఏంటి? ఎక్సలెంట్ అండి. ఫస్ట్ గతంలో జరిగినటువంటి దాడులకు కారణమైనటువంటి ఉగ్రవాద సంస్థల్ని, ఆ యొక్క నాయకుల్ని మనకు అప్పగించాలి. పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్నటువంటి భారత మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి అప్పగించాలి. పాకిస్తాన్ ఒక సంతకం చేసి ఇవ్వాలి, మేము పాకిస్తాన్ నుంచి ఎటువంటి ఉగ్రవాదానికి ఎటువంటి సపోర్ట్ ఉండదు, అలాగే భారతదేశం మీద ఒక్క ఉగ్రవాది దాడి కూడా జరగదు. ఏదైతే పాకిస్తాన్ బేస్డ్ గా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నిటికీ కూడా పాకిస్తాన్ బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎటువంటి దురాక్రమణకు పాల్పడమో, మా యొక్క పాకిస్తాన్ ఆర్మీ మీ మీద ఎటువంటి దుందుడుకు చర్యలు చేయదు, ఆ యొక్క ఎల్ఓసిలో ఎటువంటి సీజ్ ఫైర్ వైలేషన్ అనేటువంటి జరగదు. అలాగే కాశ్మీర్ చర్చ ఏదైతే ఉందో, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాని గురించి చర్చకు వాళ్ళు ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోవడంతో పాటు మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి ఇవ్వాలి. ఇలాంటి కండిషన్స్ అన్ని పెట్టి అప్పుడు మనం విరమణ అనేటువంటి చేయాలండి. శ్రీనివాస్ గారు, మరంటే ఆ పరిస్థితి రావచ్చా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో? పరిస్థితి వచ్చినా ఇప్పుడు మనం చెప్పిన వాటికి పాకిస్తాన్ ఒప్పుకోదు. ఒప్పుకున్నా సరే అది దాని యొక్క వక్రబుద్ధి అనేటువంటిది చూపిస్తుంది. ఇందాకే మనం అనుకున్నాం, భవిష్యత్తులో మార్క్ మై వర్డ్స్, మళ్ళీ భవిష్యత్తులో మనం పాకిస్తాన్ నుంచి సమస్య ఎదుర్కోకపోతే చూడండి అని చెప్పాను. అది కపుల్ ఆఫ్ ఇయర్స్ అయి ఉంటుంది. ఈ మందు మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ పనిచేస్తుందేమో, మళ్ళీ మామూలుగా దాని యొక్క కార్యక్రమాలు కానించేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ యొక్క ఐడియాలజీలోనే ఈ ప్రాబ్లం ఉంది. మనం ఏదో భయపెట్టడం వలనో లేకపోతే తిరిగి దాడి చేయడం వలనో దాని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, సరే అప్పుడు నా దగ్గర ఆయుధాలు లేవు కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆయుధాలు తెచ్చుకున్నాను, ఇప్పుడు నేను అభివృద్ధి లేదు కదా, ఇప్పుడు నేను భారతదేశాన్ని నాశనం చేయడం కోసమే అభివృద్ధి చేసుకుంటాను. ఈ ఐడియాలజీ చాలా రాంగ్ గా ఉందండి. ఈ ఐడియాలజీ చావనంత కాలం మనకి ఈ సమస్యలు అనేటువంటి వస్తూనే ఉంటాయి. ఇదే పెరినియల్ ప్రాబ్లం.
కానీ మనం సమర్థవంతంగా తిప్పి కొడుతూ ఉండాలి. మనం ఏ పరిస్థితినైనా సరే ఎదుర్కొనే విధంగా ఉండాలి. ప్రస్తుతం ఏంటి అంటే ఇలాంటి కండిషన్స్ అయితే మనం ఖచ్చితంగా పెట్టాలి. అంతర్జాతీయ ఒత్తిడి వచ్చినప్పుడు ఏది వచ్చినా సరే వీఆర్ రెడీ టు డీఎస్కలేట్ ద సిచ్యువేషన్. మేము రెడీగా ఉన్నాం. ఫస్ట్ ఈ 6 పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఈ 6 పాయింట్లకి మీరు పాకిస్తాన్ నుంచి సమాధానం తీసుకోండి. దానికి సిద్ధంగా ఉంటే ఓకే మేము విరామం ఇస్తాము. ప్రస్తుత సిచ్యువేషన్ కి ఒక బ్రేక్ ఇస్తాం. అంటే అభి పిక్చర్ బాకీ అన్నారు కదండి. అవును. ఫస్ట్ హాఫ్ కంటిన్యూ చేయకుండా ఫస్ట్ హాఫ్ ఇంకా పూర్తి చేయలేదు. ఫస్ట్ హాఫ్ ఇంకా కంటిన్యూ అవ్వలేదు. మధ్యలో ఒక ఇంటర్వెల్ ఇస్తాం, బ్రేక్ ఎవరో ఇస్తాం. అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత షో ఉంటుంది. ఎస్ సార్, నిన్న ఎవరు అన్నారు ఇది 3 గంటల సినిమాలో మొదట హాఫ్ అన్ అవర్ అయ్యింది, ఇంకా కీలక సన్నివేశాలు 4-5 ఉన్నాయి అని అన్నారు. ఖచ్చితంగా అలాంటి వాతావరణం కనిపిస్తోంది. రెండోది మీరు అన్నట్టుగా పాకిస్తాన్ది వక్ర బుద్ధి, పాకిస్తాన్ ఏ స్థితిలో నమ్మలేం. పాకిస్తాన్లో వరదలు ముంచెత్తిన